నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మెగా9 భక్తి ద్వారా మాట్లాడుకుంటూ ఉన్నాం. పంచతంత్ర కథల శీర్షిక మొదలై చాలా కాలమైంది. మీ నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ఇంకా చాలామందికి ఈ కథలు, ఈ విషయాలు చేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గతంలో మనం మిత్రలాభం, మిత్రభేదానికి సంబంధించిన శీర్షికలు కంప్లీట్ కావటం జరిగింది. విగ్రహం మొదలుపెట్టాం, 3 కథలు కంప్లీట్ అయ్యాయి. ఎన్నో విషయాలు మీ అందరూ ఎక్కడైనా కానీ, యూట్యూబ్లో కానీ, ఎక్కడ సెర్చ్ చేసినా కానీ మనకి గౌరీశంకర్ గారు కనిపిస్తూ ఉంటారు. మనందరం గర్వించదగ్గ వ్యక్తి అని చెప్పొచ్చు. ఇక విగ్రహానికి సంబంధించి ఈరోజు ఏ కథ చెప్పబోతున్నారు, అందులో ఉన్న నీతి ఏమిటి సార్ మాటల్లో విందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. గౌరీశంకర్ సార్, చాలా చక్కటి కథలు, చిన్న కథలు అయినా కూడా బోలెడంత నీతి దాగి ఉంటుంది అందులో. ముఖ్యంగా మనం నడిచే నడత ఏ విధంగా ఉండాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎందుకు నమ్మకూడదు, ఈ విషయాలన్నీ కూడా ఈ కథల్లో బాగా తెలుస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ఏ కథ చెప్పబోతున్నారు, ఎలా కంక్లూజన్కి ఎలా వస్తుంది మన విగ్రహం చెప్పండి. తప్పకుండా. మన చిత్రపర్ణుడు అనేటువంటి జంబూద్వీపంలో, చిత్రపర్ణుడి రాజ్యంలో ఉన్నటువంటి అరుణముఖుడు అనేటువంటి ఒక పక్షిని ఈ కర్పూర ద్వీపం రాజు దగ్గరికి దూతగా పంపాలి అని అక్కడ ఆ రాజ్యసభలో అందరూ నిర్ణయిస్తారు. అక్కడే ఈ దీర్ఘముఖుడు అనేటువంటి వాడు ఉంటాడు. అతనితో పాటు కలిసి వెళ్ళాలి అని అంటే అతను నమ్మడానికి వీల్లేదు మనుషుల్ని గతంలో ఒక కథ చెప్తాడు. మళ్ళీ తిరిగి అదే అరుణముఖుడు అనే పక్షి మళ్ళీ తిరిగి దీర్ఘముఖుడు వాళ్ళందరితో ఆ సభలో ఇంకొక కథ చెబుతాను విను. మనం ఒక్కొక్కసారి మేలు చేసిన వాళ్ళే మనకు కీడు చేస్తారు. గత కథలో హంసకాకి కథలో అక్కడ మేలు అనేది లేదు, కానీ మనిషిలో ఉన్న ఒక అవలక్షణం, ఒక దుర్లక్షణం వల్ల, గిట్టనితనం, ఈర్ష్య వల్ల పాపం ప్రాణాలు కోల్పోయింది హంస. ఇక్కడ అలా కాదు, మేలు చేసిన వాళ్ళని ఆ మేలును మర్చిపోయి వాళ్ళకే కీడు తలపెట్టడం అని ఇంకొకటి ఉంది, నమ్మక ద్రోహం అది అని పులి హంస కొంగకు సంబంధించిన కథ. ఈ కథ ఏమిటంటే, ఒక పెద్ద అడవి ఉంటుంది, కామ్యాక వనం అని దానికి ఒక పేరు కూడా ఉంది కథలో. ఆ వనం అంటే అడవి అన్నా వనం అన్నా ఒకటే. మామూలుగా వనం అంటే మనం ఉద్యానవనం, మంచి పూల చెట్లు తిరగడానికి హాయిగా వీలుగా ఉందని ఇవాళ మనం అనుకుంటాం, కానీ పూర్వం వనం అంటే పెద్ద అడవి అనే అర్థంలోనే చెప్పుకోవాలి. ఆ అడవిలో ఒక పెద్ద గుహ, ఆ గుహలో ఒక పులి నివసిస్తూ ఉంటుంది. ఆ పులి ప్రతిరోజు వేటకు వెళ్ళి ఆహారాన్ని సంపాదించుకొని అది ఆహారాన్ని తిని అలా బతుకుతూ ఉంటుంది. అంతే కదా, మరి ఆహారం కోసం బయటకు వెళ్ళి దానికి దొరికిన జంతువుల్ని, అవి ఏవి తినదగ్గవో వాటిని చంపి తింటూ ఉంటుంది. ఆ రకంగా ఒకరోజు పులి ఆహారం కోసం అన్వేషిస్తూ అడవిలో అంతటా తిరుగుతుంటే ఒకరోజు బాగా బలిసినటువంటి గొర్రె పోతు కనబడుతుంది, బాగా దట్టంగా ఉన్నటువంటి. అప్పుడు అది పులి చాలా సంతోషిస్తుంది. ఆహా, ఈరోజు నాకు మంచి విందు భోజనం, కడుపు తింటుంది అని మంచి ఆకలి మీద ఉంది. వెళ్ళి ఆ గొర్రెపోతుని చంపి అది బాగా మాంసం అంతా తిని ఆకలి తీర్చుకుంటున్నది. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే, ఆ మాంసంలో ఉన్న ఒక ఎముక ఆ పులి గొంతులో గుచ్చుకుంటుంది. అదరా బదరాగా తింటే అంతే కదా, మనం కూడా ఒక్కొక్కసారి ఏదైనా అలా తినేస్తుంటే పొలమారింది ఇలా జరుగుతూ ఉంటుంది. అది కూడా అలా తింటుంటే ఒక పెద్ద ఎముక వచ్చి దాని గొంతులో గుచ్చుకుంటుంది. ఇంకా అది చాలా బాధపడుతుంది, ఎంతో ప్రయత్నిస్తుంది ఆ ఎముకను బయటికి తీయడానికి. మరి ఆ కింద పడి మీద పడి దొర్లి పోర్లి అవన్నీ కూడా కథలో అలా వర్ణిస్తాడు. ఎంతో ఇబ్బంది పడి చివరికి ఎలా రాదు, మరి ఏం చేయాలని అలా అంటే, దీని యొక్క ఈ దీనావస్థను చూసి దూరం నుంచి ఒక కొంగ చూస్తుంది. చూసి ఆ కొంగ పులిబావ మళ్ళీ అవి మామూలుగా బంధువుల్లాగా మాట్లాడుకున్నట్టుగా కథల్లో కనిపిస్తుంది. పులిబావ ఏమైంది, ఎందుకలా మరి కింద పడి దొర్లు ఇబ్బంది పడుతూ ఆయాసపడుతున్నావు, ఏమిటి సంగతి అంటే, అయ్యో కొంగ బావ ఇలా జరిగింది, నేను ఒక గుడ్డుని చంపి తిన్నాను, దాని మాంసంలో ఉన్న ఎముక నా గొంతులో ఇరుక్కొని ఇది ఎంతకీ కూడా బయటికి రావట్లేదు, ఎలా నువ్వు సమయానికి కనబడ్డావు,
నువ్వు నాకు ఏదైనా సహాయం చేయాలి అంటే, అయ్యో అదేముంది బావా, మనం ఒకటే కదా, కొంగ అంటే ముక్కు, దాని ముక్కు పొడవు కదా, అందుకనే అక్కడ కొంగని పెట్టాడు మరో పాత్రని కాకుండా. అంటే అయ్యో తప్పకుండా అదేముంది, పైగా ఈ పులి ఇంకా ఎలా ఆశపెడుతుంది, నువ్వు ఇవాళ నాకు సహాయం చేసావనుకో, ఇక మీదట నేను సంపాదించిన ఆహారంలో ప్రతిరోజు నీకు కూడా కొంత ఆహారం ఇస్తాను, అది ఇది అని చెప్తుంది. కొంగ ఏంటి, ఎండ్రకాయలు అవి ఇవి చేపలు తింటుంది కదా. అలా అని ఈ రెండు చాలా కాలంగా పరిచయం ఉన్నవే, ఒక అడవిలో తిరుగుతున్నవే, పరస్పరం స్నేహంగా మాట్లాడుకుంటున్నవే అని అర్థమవుతుంది మనకి. అప్పుడు కొంగ ఏమంటుంది, సరే సరే అదే ఉంది, నీలాంటి మిత్రుడికి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయటం మనం కనీస ధర్మం కదా అని చెప్పి, అది పులి నోరు తెరవగానే ఈ పొడుగాటి ముక్కతో ఈ కొంగ ఆ గొంతులో ఉన్నటువంటి ఎముక ఎక్కడైతే గుచ్చుకుందో దాన్ని పెరికేస్తుంది, పైకి పెరికి తీసి పారేస్తుంది. అప్పుడు దానికి బాధ ఉపశమనం కలుగుతుంది, పులికి హాయిగా ఉంటుంది. చాలా మేలు చేశావు, ధన్యవాదాలని చెప్పి పులి వెళ్ళి హాయిగా ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు పులి మళ్ళీ ప్రతిరోజు ఆహారం కోసం వేటకు వెళ్ళాలిగా, ఒకరోజు వెళ్ళి తిరిగి అయితే ఎక్కడ దానికి పులికి ఆహారం దొరకదు. ఆ రోజు బాగా ఆకలితో నకనకలాడుతూ ఉంటుంది. ఎలా 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 అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు దూరం నుంచి కొంగ రావటం కనబడుతుంది. సరిగ్గా సమయానికే వచ్చింది, ఈ కొంగను తింటే నాకు కొంతలో కొంత ఆకలి తీరుతుంది కదా అనే, అది పూర్వం చేసిన మేలుని మర్చిపోయి, ఉపకారం మర్చిపోయి ఉపకారికి అపకారం తలపెట్టింది అంటామే, ఇదే అనమాట. అని అప్పుడు ఏం చేస్తుంది, ఉన్న పళంగా బాలన వెళ్ళి దాని మీద దాడి చేస్తే ఇంతకాలం కలిసి స్నేహంగా ఉన్నాయి, బాగుండదు అని మళ్ళీ అక్కడ ఒక నాటకం ఆడుతుంది. ఏం నాటకం ఆడుతుంది, మళ్ళీ అది ఏదో తినేసి మళ్ళీ గొంతులో ఇరుక్కున్నట్టుగా మళ్ళీ కింద పడి ఇంతకు పూర్వం ఎలా అప్పుడేమో నిజం, ఇప్పుడు నటిస్తుంది. మళ్ళీ ఏదో అయినట్టుగా మళ్ళీ కింద పడి అటు ఇటు దొరుకుతుంటే మళ్ళీ ఆ కొంగ దగ్గరికి వస్తుంది. పులిబావ ఏమైంది, మళ్ళీ ఏమైంది అంటే, అయ్యో ఏం చెప్పను, ఏమిటో ఈ మధ్యలో ఇలా జరుగుతోంది, ఇంతకాలం ఎప్పుడూ లేదు, ఇది వరకు తిన్నప్పుడు అట్లా జరిగింది, ఇదిగో మళ్ళీ ఇవాళ కూడా ఏదో మళ్ళీ గొంతులో ఏదో ఎక్కడో ఏదో మళ్ళీ ఎముకలాగా ఇరుక్కుని ఉంది అని చెప్తుంది. అయ్యయ్యో పూర్వం నువ్వు నాకు ఎంతో మేలు చేసావు, ఆ మేలు నేను మర్చిపోలేను, ఇప్పుడు కూడా మళ్ళీ నువ్వే మేలు చేయాలి, అది నీ వల్లే అవుతుంది, అది ఇది అనేటప్పటికీ పాపం కొంగ అమాయకంగా, అయ్యో పాపం పులి అంటే ఎంతైనా పెద్దవాళ్ళు కదా. కొన్నిసార్లు మానవ నైజం ఎలా ఉంటుందంటే, ఒక పెద్దవాళ్ళు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అంటే పదవిలోనో హోదాలోనో పెద్దవాళ్ళు, బుద్ధులు పెద్దగా ఉండకపోవచ్చు, దుర్మార్గులే కావచ్చు, వాళ్ళకి చిన్నవాళ్ళు ఎవరైనా తారసపడి ఏదైనా చిన్న సహాయం చేయండి అని, ఇప్పుడు పల్లెటూళ్ళలో కానీ పక్కన కానీ ఇరుగు పొరుగులో అంటే ఈ చిన్నవాళ్ళు చాలా గ్రేట్గా ఫీల్ అయిపోతారు, అయ్యో అంతటి వాడికి నేను సహాయం చేయాల్సి వచ్చిందే అని ఫీల్ అవుతారు పాపం, వీళ్ళు అమాయకులు. అట్లా కొంగ చాలా గ్రేట్గా ఫీల్ అయిపోయి, ఇంత చేసిన ఉపకారాన్ని నువ్వు గుర్తుపెట్టుకున్నావు, సరే దాందే ఉంది, మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే చేస్తాను, ఇది నోరు తెరువు అంటుంది. ఇది నోరు ఆ ముక్కు పెట్టి ఆ ఎముక తీయడానికి అసలు నిజానికి ఎముక లేదు, ఏమీ లేదు. ఎప్పుడైతే గొంతు పెట్టగానే ఆ గొంతు దాని మెడను కసుక్కన కొరికేసి కొంగని చంపి తినేస్తుంది. అంటే అంతటి ఉపకారం చేసినా కూడా దుర్బుద్ధి, అసలు పులి అంటేనే అది క్రూర మృగం కాబట్టి క్రూరత్వం కలిగిన మనుషులు కూడా మేలు చేసిన వాళ్ళు మర్చిపోయి వాళ్ళ స్వార్థానికి అవసరానికి అవతలి వాళ్లకు కీడు చేయడానికి వెనుకాడరు. ఇది లోకంలో ఉన్నటువంటి పరిస్థితి అని ఈ అరుణముఖుడు అనే పక్షి ఈ సభలో అందరికీ చెప్పి, దీర్ఘముఖుడితో నేను వెళ్ళను అని చెప్పటం, దీర్ఘముఖుడు తన దారిన తాను వెళ్ళటం, తర్వాత అరుణముఖుడిని తిరిగి విడిగా ఆ జంబూ కర్పూర ద్వీపానికి ఈ హంస హిరణ్య గర్భుడు అనేటువంటి హంస ఆస్థానానికి పంపి, ఇదిగో మా రాజు మీ పైన యుద్ధానికి రానున్నాడు అని ఒక దూతగా వెళ్ళి వర్తమానం తీసుకెళ్ళేటువంటి క్రమం తర్వాతి కథల్లో వస్తుంది. రైట్. సో విగ్రహంలో చాలా మంచి కథలు, చిన్న కథలు అయినప్పటికీ చాలా నీతిని బోధిస్తూ ఉన్నాయి మనందరికీ కూడా.
బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు అనే మాటని కూడా మనం వింటూ ఉంటాం వాడుక భాషలో. అంటే బుద్ధి పోకటం అంటే ఏమిటి అంటే మన స్వతహాగా మనకనేది ఒక గుణం ఉంటుంది. ఆ గుణం మనం ఎంత మంచి చేసినా ఎంత చెడు చేసినా, అక్కడ ఎదుటి వాళ్ళు చెడు చేసినా మంచి చేసేవాళ్ళు మంచే చేస్తూ ఉంటారు. అది ఒక స్వభావం. అయితే ఈ చెడు చేసేవాళ్ళు ఎదుటి వాళ్ళు ఎంత మంచి చేసినా వీళ్ళ గుణం పోగొట్టుకోకుండా వీళ్ళు ఆ చెడు దారిలోనే నడుస్తూ ఉంటారు, చెడే చెయ్యాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. చివరికి కొంగ పరిస్థితి అలాగే అయింది. పులి దాని ప్రాణాన్ని తీయటం జరిగింది. ఇలాంటి కథలు నేను ప్రతి కథలో కూడా చెప్తూ ఉన్నాను. పిల్లలకి తప్పకుండా చెప్పే ప్రయత్నం చేయండి. అందులో ఉన్న నీతి ఏమిటి, మనం నేటి సమాజంలో బ్రతుకుతూ ఉన్నాం, నిజంగా ఒక క్రూరమైన సమాజంలోనే బ్రతుకుతూ ఉన్నాం. మన అందరి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి క్యారెక్టర్స్తో మనకి తెలియదు. మనం ఎలా నడవాలి, మన ముందుకు సాగే క్రమంలో మనకి ఎలాంటి వాళ్ళు తారసపడుతూ ఉంటారు, వాళ్ళతో ఎలా మెలగాలి, ఈ విషయాలన్నీ కూడా పిల్లలకి ఇలాంటి కథల ద్వారా, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్పే ప్రయత్నం చేయండి. తప్పకుండా వాళ్ళు చాలా అంటే చాలా మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. మీ అందరికీ ఇలాంటి కథలు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ గౌరీ శంకర్ గారితో కలిసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.